ఇండస్ట్రీలో ఉన్న ఫిల్మ్ సొసైటీ సభ్యుల సమక్షంలో ఫిల్మ్ ఛాంబర్లో బ్రోచర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇది 3 ఎకరాలను సామాన్య సినిమా కార్మికులకు సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ కట్టి అందుబాటులో ధరలో అమ్మాలని నవోదయం పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తున్నాము. చూడండి, ఇక్కడ ఈ మిగిలిపోయిన ఎఫ్టీఎల్ లేఅవుట్లో ఉన్న ల్యాండ్ ఇది. దీన్ని ఈ ట్విన్ టవర్స్ పేరున దోపిడీ చేయడానికి ఇదే వల్లభనేని అనిల్ అమెరికా వెళ్ళి దీన్ని అమ్ముకోవడానికి అమెరికా పర్యటనలో ఉన్నాడు. దీన్ని ఖచ్చితంగా మేము అడ్డుకొని తీరుతాము. ఈ ట్విన్ టవర్స్ దోపిడీని అమెరికా పర్యటనకు వెళ్ళి ట్విన్ టవర్స్ ఉన్న ఫ్లాట్స్ అన్నీ అమ్మడానికి ఈ పెద్ద మనిషి వెళ్ళడం జరిగింది. దీనిని నవోదయం పార్టీ ఖచ్చితంగా అడ్డుకొని సామాన్య సినిమా కార్మికులకు అప్పచెప్పే విధంగా మేము చర్యలు తీసుకోబోతున్నాం. ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాము. రేవంత్ రెడ్డి గారు తక్షణమే సినిమా కార్మికులు న్యాయం చేయాలి. సినిమా కార్మిక శాఖ మంత్రి అయిన వివేక్ కూడా మేము అడుగుతున్నాము. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, సినిమాటోగ్రాఫ్ మినిస్టర్ను, అదేవిధంగా సీఎం గారిని మేము అడుగుతున్నాము. దీన్ని ప్రక్షాళన చేసి వెంటనే నిరుపేద సినిమా కార్మికులకు ఇల్లులు కేటాయించాల్సిందిగా కోరుచున్నాము.